ఏమండి, జంతువులు అన్యులు చూపే ప్రేమ వేరు, మనలోకి దేవుని పరిశుద్ధాత్మ వచ్చి ఫలించే ఫలములో నుండి ఉత్పత్తి అయ్యే ప్రేమ వేరు. ఈ తేడా అర్థం కావాలి. లోకంలో జంతువులు కూడా ప్రేమతో ఉంటాయి, అన్యజనులు కూడా ప్రేమ కలిగే ఉంటారు. కానీ వాళ్ళ ప్రేమ వేరు, ఒక క్రైస్తవుడి ప్రేమ వేరు. వాళ్ళ ప్రేమ వేరు, ఒక యేసు శిష్యుడి ప్రేమ వేరు. వారి ప్రేమ సాధారణ ప్రేమ అయితే యేసు శిష్యుని ప్రేమ అసాధారణమైనది. అది ప్రాకృతికంగా లభించేది కాదు, ప్రకృతికి విరుద్ధమైన ప్రేమ. అది ఇక్కడ ఆత్మ ఫలము ద్వారా మనకు ఉత్పత్తి అయ్యే ప్రేమ డిఫరెంట్ అన్నమాట. అర్థమైందా? కాలేదా? ఆ ప్రేమ, దాని యొక్క లక్షణము మొట్టమొదట మనకు యేసయ్యలో కనపడిద్ది. సిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు ఆయనను సిలువకు కొట్టించినటువంటి దుర్మార్గులందరూ ఆయన ఎదుట నిలిచి ఆయనను అపహసించి మాట్లాడుతున్నారు. బోధకుడా, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే ఇప్పుడు నిన్ను నీవు రక్షించుకో. వాడేమి రక్షించుకుంటాడ్రా? అనేకులను రక్షిస్తానని చెప్పాడు, తన్ను తానే ఇప్పుడు రక్షించుకోలేడు. ఆ 3 మేకులు తీసుకొని రా, అప్పుడు నీవు దైవ కుమారుడవు, మెస్సియావని మేము నమ్ముతాం అని ఎగతాళి చేస్తూ ఆయన దేహమంతా గాయాలమయమై రక్తమంతా పోయి చాలా మరణకరమైన వేదనలో ఆయన ఉన్నప్పుడు కింద నిలువబడి అపహసించారు. అంత దారుణంగా ఆయనను అపహసిస్తున్న వారిని గూర్చి ప్రభు ఆకాశం వైపు కనులెత్తి ఏమన్నాడో తెలుసా? తండ్రి, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు అన్నాడు. ఇది సాధారణ ప్రేమ అని చెబుతావా, అసాధారణ ప్రేమ అని చెబుతావా? ఆ మాట విని బిత్తరపోయాడు కుడి ప్రక్కనున్న దొంగ. ప్రారంభంలో ఇద్దరూ తృణీకరించారు. ఆ దొంగలు ఆయనను అపహసించిరి అని రాయబడి ఉంది. తర్వాత యేసు ప్రభువారు తనను నిందించి దూషించి ఎగతాళి చేసి అవమానంగా మాట్లాడుతున్న వాళ్ళ వైపు, వాళ్ళ పక్షంగా తండ్రిని వేడుకున్నప్పుడు ఆ ప్రేమ కుడిపక్కున్న దొంగను కదిలించి పడేసింది. యేసయ్య సిలువలో పలికిన 7 మాటలు అని చెప్తారు కదా, అందులో మొదటి మాట ఏమిటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఆయన గుండెలో ఉన్న ఆ బిడ్డల పట్ల ప్రేమ, ఆ అసాధారణ ప్రేమ, ఆ ఆత్మమూలముగా కలిగిన దైవిక ప్రేమ కుడిపక్కున్న గుండె, ఆ దొంగ గుండెను బద్దలు చేసింది. వెంటనే వాడు ఆశ్చర్యపోయాడు. ఆయన ఆ మాట పలకగానే అప్పటిదాకా ఎడమ ప్రక్కన్న దొంగతో పాటు ఏకీభవించి ఎగతాళిగా మాట్లాడింది వీడు. ఎప్పుడైతే ఈ మహానుభావుడు ఈ మాట పలికాడో వాడి గుండె బద్దలైపోయి, ఎడమ ప్రక్కన్న దొంగ ఇంకా ఎగతాళిగా మాట్లాడుతుంటే అప్పుడు వీడు వారించాడు. రేయ్, ఆగాగాగాగు, ఏం మాట్లాడుతున్నావురా? ఏం మాట్లాడుతున్నావురా? నేను కూడా తేడా పడ్డాను వెధవా. ఆయన ఏం మాట్లాడినాడో ఇప్పుడు విన్నావా? ఆయన ఏమన్నాడో ఇప్పుడు విన్నావా? ఇది మానవ హృదయం కాదురా, ఇది మనుషుని గుండె కాదురా, ఇది దేవుని హృదయం రా, ఇది దేవుని గుండెరా. అమ్మో, నాకు ఇప్పుడే అర్థమైంది. అరికాలు మొదలు నడినెత్తి వరకు నిలువెల్లా గాయాలమయం చేసి రక్తసిక్తం చేసి నెత్తుటి ముద్దగా ఆ చర్మము చీలికలు పేలికలు చేసి చిత్రవద చేసి ఆయనంత కిరాతకం చేస్తే ఆ దుర్మార్గుల్ని క్షమించమని అడిగాడంటే ఇది మానవ గుండె కాదురా, ఇది దేవుని హృదయం రా, ఇది దేవుని గుండె. నా గుండె బద్దలైపోయిందిరా ఆయన అన్న మాటకి. ఒరే, మనం ఈ బాధను అనుభవించడం న్యాయమేరా? మనం దుర్మార్గం చేశాం. చాలామంది మాన ప్రాణాలు దోచుకున్నాం, ధనాన్ని దోచుకున్నాం. మనకి శిక్షా విధి న్యాయమేరా?
కానీ ఈ బోధకుని గురించి నేను అప్పుడప్పుడు విన్నాను. ఈరోజు నేను విన్నది కన్నులారా చూశానురా. ఈయన కనికర సంపన్నుడని, దయగలవాడని, క్షమాహృదయుడని, దేవుని అంతటి వాడని నేను విన్నది ఇప్పుడు చెవులారా, విన్నది కళ్ళారా చూశానురా. నేను ఈ నీతిమంతుని దగ్గర ఏ దోషము లేదని పొంతి పిలాతు చెప్పలేదా? అది నిజంరా, అది నిజంరా అని అతడు అన్నాడు. యేసు ప్రభువా, ఇప్పుడు నేను నమ్ముతున్నాను, నిన్ను నమ్ముతున్నాను, నీ రాజ్యాన్ని నమ్ముతున్నాను. ప్రభువా, నీవు నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటావా? అప్పుడు రెండవ మాటగా పలికాడు, వాని వైపు తిరిగి, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఆ ప్రేమ ఏంటండి? ఆ క్షమించటం ఏంటి? ఆ దయ ఏమిటి? ఆ కరుణ ఏమిటి? ఆ జాలి ఏమిటి? అంత దుర్మార్గుల మీదనా? అంత దుర్మార్గం చేసి దేహమంతా, చర్మమంతా చీలికలు పేలికలు అయ్యేటట్టు చిత్రవద చేసిన దుర్మార్గుల మీద అంతటి కనికరం అంటే అది మానవ హృదయానికి సాధ్యమా? మానవ హృదయానికి సాధ్యమా? నో. దేవుని ఆత్మ ద్వారా మాత్రమే అది సాధ్యం. అది అసాధారణ ప్రేమ. అది మొదట యేసులో కనపడింది, దేవుని ఆత్మ మూలముగా. ఆత్మ ఫలము ఫస్ట్ యేసులో వ్యక్తమవుతుంది. ఆయన పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు ఆత్మ బలముతో అరణ్యము నుండి గలిలయకు వచ్చి ప్రకటించనారంభించాడని లూకాలో ఉంటుంది. పరిశుద్ధాత్మ తనలో కలిగి ఉన్నవాడు యేసు. బాప్తిస్మ పొందినప్పుడే ఆత్మ పావురాకారంతో ఆయన మీదికి వచ్చి వాలటం, అదనపు శక్తితో నింపబడటం కోసం అరణ్యములో 40 దినములుండి ప్రార్థనలో గడిపి ఆత్మ బలముతో, ప్రభావముతో, శక్తితో నింపబడిన వాడై వచ్చి ప్రకటింపను ఆరంభించాడు. ఆ ప్రభావం, ఆ బలం, ఆ ఆత్మ ఫలం చివరి వరకు యేసులో కనపడింది. ఆఖరికి తుది శ్వాస విడిచేంత వరకు, సిలువలో సమాప్తమైనదనేంత వరకు ఆత్మ ఫలము యేసులో కనిపించింది. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆత్మ ఫలమే అంత దుర్మార్గుల్ని కూడా క్షమించటం. ఇదే లక్షణం తన దాసునిలో కనపడింది. చూడండి, స్టెఫన్. అపోస్తలుల కార్యములు ఒక్కసారి బైబిల్ తీసుకుంటే, అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపుకుమని గొప్ప శబ్దముతో పలికెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. అదిగదిగదిగో తన ప్రియ ప్రభువు ఎలాగైతే ప్రవర్తించాడో శత్రువుల ఎడల, అలాగుననే తన దాసుడు కూడా ప్రవర్తించాడు. చూడండి, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇది సాధారణ ప్రేమ అంటారా? అమ్మ, ప్రేమ కలిగి ఉంటారమ్మా. లోకంలో అందరూ ప్రేమ కలిగి ఉంటారు. తమకు అనుకూలంగా ఉన్న వాళ్ళతో, తమ మాట వినేవాళ్లతో, తమకు పనులు చేసి పెట్టే వాళ్ళతో, తమను ఇష్టపడే వాళ్ళతో, తమను వ్యతిరేకించని వాళ్ళతో, తమ గురించి 10 మందికి మంచిగా చెప్పే వాళ్ళతో ప్రేమ కలిగి ఉంటారు అందరూ లోకస్తులు. తమ శత్రువులను ప్రేమించి వారి కోసం, వారికి మేలు చేయడం కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారా? కన్న తల్లి బిడ్డను ప్రేమిస్తుంది వాడు మంచిగా ఉంటే. అదే వాడు దుర్మార్గుడై, వాడు తేడాగాడైతే, ఎన్నడూ చస్తావురా నువ్వు, నీ నాశనంగాను నువ్వు జావా అంటదా అందా? ఆ తల్లినే పట్టుకొని కొట్టే కొడుకు అయితే
ఏమంటదండి? నీ చేతులు ఇరిగిపోను, నీ కాళ్ళు ఇరగా, నువ్వు ఎన్నడూ చస్తావురా అని రకరకాల తిట్లు. లోకస్తులైతే అందరూ కూడా, మరి తల్లి ప్రేమ అందరి ప్రేమ కంటే గొప్పదంటారుగా. కొడుకు తనను కొట్టనంత వరకు, హింసించినంత వరకు, వేధించినంత వరకే. అదే కొట్టి తిట్టి హింసించి ఈడ్చి రోడ్డు మీద లాగితే కన్న తల్లి కూడా శాపాలు పెడుతుంది, డౌట్ లేదు. నువ్వు ఎగిరిపడి సావాలరా అంటది. ఎందుకు? దెబ్బలకు. అది లోక ప్రేమ. అనుకూలంగా ఉన్నంత వరకే అది నిలిచి ఉంటుంది. వ్యతిరేక పరిస్థితులు వస్తే అడ్రస్ కూడా దొరకదు. కన్న తల్లి ప్రేమైన. కానీ యేసయ్య ప్రేమతో అలా పోల్చగలమా? యేసయ్య ప్రేమను తల్లి ప్రేమతో ఈక్వల్ చేయగలమా? అందుకే తల్లిని మించిన ప్రేమ నాదన్నాడు. మేలు చేసేవాడిని ప్రేమించడం సాధారణ ప్రేమ అయితే, కీడు చేసేవాని మేలు కోరి ప్రేమించటమే ఆత్మ ఫలము. ఆత్మ ఫలము. మనలో శరీరేచ్ఛలు చచ్చేంత వరకు ఆత్మదేవుడు మనలో ఉన్నా ఆయన తన ఫలమును వ్యక్తపరచడం సాధ్యం కాదు. మన శరీర క్రియలు అడ్డుపడుతుంటాయి. ఆత్మ తన ఫలమును వ్యక్తపరచకుండా, ఆయన తన ఫలమును వ్యక్తపరచాలి అంటే మనము స్వీయత విషయంలో, శరీర సంబంధమైన ఆలోచన విధానంలో చావాలి. ఎంతగా మనం మన స్వీయతలో, స్వయంలో చస్తామో అంతగా దేవుని ఆత్మ మనలో నుండి ఆ ఫలమును లోకానికి వ్యక్తపరుస్తాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ఏం ప్రేమ? అంత అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని ప్రేమించటమా ప్రేమ? అదా దైవిక ప్రేమ? మంచిగా పైసలు సంపాదించి ఇల్లు కదలకుండా అమ్మాయి గారిని ఇంట్లో కూర్చోబెట్టి, మంచిగా పెద్ద పెద్ద స్క్రీన్ ఎల్ఈడి ఇంట్లో పెట్టి, రిమోట్ ఇచ్చి అన్నీ చూసుకోమ్మా, ఏం కావాలంటే అన్నీ ఏర్పాటు చేశాను అనే భర్తని ఏ భార్య అయినా ప్రేమించిద్ది. ఏ భార్య అయినా ప్రేమించిద్ది. అట్లా కాకుండా కష్టార్జితం అంతా తాగి ఆగం చేసి, చిత్రవద చేసి, కొడుతూ తిడుతూ, దూషణ మాటలు మాట్లాడుతూ, ఇబ్బందులు పాలు చేస్తుంటే ప్రేమించిద్దా? ప్రేమించిద్దా అండి? వీడు జావా, వీడు నాశనంగాను నా పాలిట పడ్డాడు అని భర్తను తిడుతుంది, పెళ్లి చేసిన వాళ్ళని తిడుతుంది, వచ్చిన పెద్ద మనుషులను కూడా తిడుతుంది. ఆ పెద్దలు వాళ్ళ బొందగట్ట, వీడు మంచోడు, వీడు అట్లా ఇట్లా అని చెప్పారు, వాళ్ళ దిన్నం చెయ్య, నా ఉసురు తగల వాళ్ళకి అని తిడుతుందా లేదా? తిట్టదా? వాడు తన్నినప్పుడల్లా, వాడు ఇబ్బంది పెట్టినప్పుడల్లా వాళ్ళ నాన్నను కూడా తిట్టుకుంటుంది. వాడి దిన్నం చెయ్యా అమ్మా, అయ్యా కొంచెం ఆలోచించి చేయొద్దు, ఈ దుర్మార్గుడి చేతిలో పెట్టాడు నన్ను, వీడి కంటి నిండా నిద్ర ఉన్నిస్తున్నాడా, కడుపుకు కూడు పెడుతున్నాడా, అసలు ఈయన అనుకోని ఏం లాభంలే, ఆ పెళ్లి చేసిన పెద్దలను అనుకోవాలా. బాగుంటే వాళ్ళు అసలు గుర్తుకు కూడా రారు, వాళ్ళు బతికున్నారో సచ్చారో కూడా పట్టించుకోరు. కానీ వీడు తాగుబోతుడే తన్నేవాడయ్యాడు అనుకో, అప్పుడు రోజు ఇక పెద్దలు గుర్తొస్తుంటారు, వాళ్ళ దినాలు రోజు చేస్తుంటుంది. అవునా కాదా చెప్పండి? అదే తాగుడు గీగుడు ఏం లేకుండా మంచిగా పైసలు మస్తుగా కమాయిస్తూ, చక్కగా ఇంట్లో కూర్చోబెట్టి అన్నీ జరుపుతూ అంతా బాగుంటే, ఏమండి మీరు బంగారం అండి, గాడ్ గిఫ్ట్ అండి, మీరు దేవుని బిడ్డండి, దేవుని బహుమానం అండి, ఏమండి అంటారు. అదే టార్చర్ అయితే, మీరు గాడిద కొడుకండి, మీరు దేవుడి బిడ్డ, ఒరే గాడిద కొడక, ఎందుకురా నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నావు అనే లోకస్తుల్లాగా స్పందిస్తే నీలో ఆత్మ తన ఫలమును వ్యక్తపరచడానికి నీ శరీరం అడ్డుతగులుతుంది, శరీరానుసారమైన మనస్సు అడ్డగిస్తుంది. దాని చేత ఆత్మ ఫలము నీలో వ్యక్తం కాకుంది. ఆ ఫలము వ్యక్తం కానప్పుడు నీవు అవతలి ఆత్మలను గెలవలేవు.
అర్థమైందా? అవతలి ఆత్మల్ని గెలవాలి అంటే నీలో ఆత్మ ఫలము వ్యక్తపరచబడాలి. అసాధారణ ప్రేమ రిలీజ్ అవ్వాలంటే నీలో అహము, స్వీయత, స్వయం విరిగిపోవాలి, చచ్చిపోవాలి. నలుగురు తాగుబోతులు కూర్చొని మీటింగ్ వేసుకున్నారంట. వాళ్ళకుండే బాధలు వాళ్ళకుంటాయి. కూర్చొని మీటింగ్ వేసుకున్నారంట. ఏందిరా తాగేటప్పుడు బాగానే ఉంటుంది, ఇంటికి పోతేనే సినిమా కనపడుతుందిరా అన్నాడు ఒకడు. ఏమైందిరా అంటే, తలుపులు తీయట్లేదురా. తాగాను, ఎట్టంటోడైనా తలుపులు తీస్తే కాస్త లోపల అడ్డం పడతా కదరా. తలుపులు తీయట్లేదురా, అరుగు మీదే పండుకుంటున్నాను చలికి. అదేమంటే తాగొచ్చా వెధవ అంటున్నారా అని వాడి బాధ ఒకటి చెప్పుకున్నాడు. ఎప్పుడు? నైటు 10:30, 11 మీటింగ్ ఇది. ఎందుకంటే వాడు తొందర చేస్తాడు. నేను వెళ్ళాలరా అంటే, ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అంటే, మీకేమయ్యా నాకు తలుపులు తీయట్లేదని ఒకడు వాపోయాడు. ఇంకొకడు ఏమన్నాడో తెలుసా? నీకు తలుపులే తీయటల్లా, నన్నైతే కొడుతున్నారన్నాడు. ఏమన్నాడు? నన్ను కొడుతున్నారా? అరే ఊరుకో, మీ ఆవిడెట్ట కొట్టిద్ది. మా ఆవిడ కొట్టడం ఏంది? పిల్లల చేత కూడా కొట్టిస్తున్నారా బాబు. నేను రావటం ఆలస్యం. రే పెద్దడా వచ్చాడా, బా లేండి ఆ నిద్రపోయే వాళ్ళని లేపు మరీ కొట్టిస్తుందిరా. ఇంటికి వెళ్దామంటే నేను భయం పుడుతుందిరా బాబు అన్నాడు. ఇంకొకడు అన్నాడు, నీకేమో తలుపులు తీయట్లేదు, ఈయనేమో కొడుతున్నారు. నాకైతే నేను పనిచేసే స్థలం దగ్గరికి వచ్చి పొద్దంతా నేను చాకిరీ చేయటం, డబ్బులేమో వాళ్ళు తీసుకొని పోవటం. వాళ్ళే వస్తున్నారా, నా పరువు ఉంటుందా పోయిద్దని కూడా ఆలోచించట్లా. పనిచేసే దగ్గర ఓనర్ని వాళ్ళే అడుగుతున్నారు. వాడేమో నాకెళ్ళి చూస్తున్నాడు, ఏందిరా అని. ఇయ్యొద్దు అంటే నాకు మామూలుగా ఉండదు, అక్కడే కొడతారు నన్ను. ఎక్కడ? ఈయనన్న ఇంటికాడ కొడుతున్నారు, నన్ను పని దగ్గరే కొడతారు. అందుకని బాడిగెద్దులాగా చాకిరీ చేయటం, డబ్బులు వాళ్ళు తీసుకొని లెక్కేసుకుంటా పోవటం రా. ఎక్కడన్నా చిల్లక కొట్టులాగా అదనంగా తగిలితే వచ్చి మీతో కూర్చుంటున్నాను రా అని వాడి బాధ వాడు పంచుకున్నాడు. 4వ వాడికి ఆవేశం వచ్చింది. రాయ్ నార్మేండ్రా, మరి కహానీలు చెబుతున్నారు. రే కహానీలు కాదురా బాబు, తాగుబోతోళ్ళ మనం అబద్ధాలు చెప్పుకుంటామంటారా? బయట వాళ్ళకన్నా చెబుతాం కానీ మనం చెప్పుకుంటామా? ఇది సీరియస్ రా, ఇది సీరియస్ అన్నారు. నేను నమ్మనురా, నా భార్య అసలు అట్లాంటి ప్రసక్తే లేదు. నేను 1 గంటకు పోయి తలుపు తట్టినా చట్టుకున్న లేచి తలుపు తీస్తుంది. నేను ఇంట్లోకి ఎంత తాగి అంటైనా గడగడలాడుతూ నిలుస్తుంది. ఆ జామున నేను వెళ్ళేదన్నా నాకు కూర రెడీ చేయమంటే సచ్చినట్టు వండి పెడుతుంది వేడిగా. ఒక మాట అంటాం కానీ, ఒక చెయ్యి జారటం కానీ, నోరు జారటం కానీ లేదు. సరిగదా, నేను చెప్పినవన్నీ చేస్తుందిరా నా భార్య. తెలుసా మీకు అంటే, వాళ్ళంతా అబ్బా ఎంత గొప్ప అబద్ధం రా అని ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు. ఇది మామూలు అబద్ధం కాదురా, ఇది మహా అబద్ధం రా అని ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటే, ఏంట్రా అబద్ధం అంటున్నారు? వెర్రి మోకాళ్ళారా, నేను చెప్పేది నిజం రా బాబు అంటే, అరే నిజంగా నీ భార్య అలాంటిదైతే ఆమె 2 కాళ్ళు పట్టుకుని దండం పెడితే కాళ్ళు కడిగి నా నెత్తిన పోసుకుంటారా అన్నాడు ఒకడు. ఇంకొకడు అన్నాడు, ఈ మాటలు ఎలా, ఇయ్యాలే పోయి చూద్దాం, ఈరోజే పోయి చూద్దాం, అసలు ఆ సంగతి ఏందో తేలిద్ది అన్నాడు ఇంకొకడు. రండిరా, అరే నీకంటే పెట్టిద్ది, మేము వచ్చిన మాకు కూడా పెట్టిద్ది అంటే, ఇంకా 10 మంది వచ్చినా సరే రెడీ చేయంటే మొత్తాన్ని రెడీ చేసిద్దిరా అన్నాడు. అమ్మ బాబోయ్ వీడేంద్ర మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అట్లయితే మన వెళ్ళకపోయిన ఎటుగుడి తన్నులు తినాలి కదా, వాడింటికే పోదాం, వాడి సంగతి ఏందో చూద్దాం అని మొత్తం బయలుదేరారు. ఎన్ని గంటలైందయ్యా వీళ్ళు తాగి ఈ సుత్తి మీటింగ్ అంతా అయిపోయి బయలుదేరేసరికి 12 దాటింది. ఆ జామును పోయారు. వాకిడి దగ్గరే కూర్చుంది నిజంగా మహాతల్లి కూర్చుంది. రాగానే
వచ్చారండి, మరి స్నానం ఏమైనా చేస్తారా, ఏమన్నా చేయమంటారా అని అడిగింది. వీళ్ళు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. అన్నయ్య గారులు వచ్చారుగా, అన్నయ్య మీరు తిన్నారా, ఏదన్నా రెడీ చేయమంటారా అంటే వీడు అసలు మహా సీరియస్, ఏదో ఘన విజయం సాధించి వచ్చినోళ్ళలాగా, ఏముండావు, ఫలానా ఫలానా ఉండే, ఏ కాదు ఇదిగో ఇది వండు అని ఇచ్చాడు. అలాగేనండి, ఒక్క 10 నిమిషాలు అలా కూర్చోండని మొత్తం నలుగురిని కూర్చోబెట్టింది. వాళ్ళకి కావాల్సినవి అక్కడ అందుబాటులో పెట్టింది. ఈలోపు ఈ తింటా ఉండండి, నేను రెడీ చేసుకొస్తానని వాళ్ళందరికీ ఆతిథ్యం చేసింది. ఏవో ఆమె సిద్ధపరిచిన ఆహార పదార్థాలు వాళ్ళ ముందు పెట్టింది. వీళ్ళకేం అర్థం కావట్లా, ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఇదేంట్రా, మన ఇళ్లలో జరుగుతున్న దానికి ఆపోజిట్ కనపడుతుంది ఇక్కడ, మనం కలకంటున్నామా లేకపోతే నిజమేనా అని మళ్ళీ ఒకడినొకడు గిల్లి చూసుకున్నారు. నిజమే రో, అసలు ఇంత సన్మానాలు సత్కారాలు ఉండవు కదా తాగుబోతోడికి, చీత్కారాలు తిరస్కారాలే కదా, అంత డిగ్నిటీగా వాడు మెయింటైన్ చేస్తున్నాడు. ఎరా చూసారా, చెప్పలా, ఏమనుకుంటున్నారా అని కాలర్ పైకి వేసాడు వాడు. ఒరే నిజమే రో, నిజమే అని ఒక హాఫ్ అన్ అవర్లో అంతా రెడీ చేసి తెచ్చి వాళ్ళ ముందు పెట్టేసింది. 1:30 అట్లా అయింది టైము. శుభ్రంగా తిన్నారు. తిని అమ్మా కమ్మగా పెట్టావు తల్లి, వాళ్ళు అనుకుంటున్నారు ఇదంతా అయిపోయిన తర్వాత ఏమన్నా కోటింగ్ ఉంటుందేమో అని. అసలు అట్లా ఏమి లేదు, ఏమి లేదు. వాళ్ళకు కూడా దుప్పట్లు ఇచ్చింది, వాళ్ళకు కూడా దిండ్లు ఇచ్చింది, చక్కగా భర్తకి అంత బెడ్ రెడీ చేసేసింది. వీడు వెళ్ళి బరీగా తిని హాయి రే ఆడ పండుకోండి, నేను కూడా పండుకుంటా ఇక్కడ పండుకున్నాడు. కాళ్ళొచ్చు అన్నాడు. అలాగేనండి, నూనె రాసేదా, కొబ్బరి నూనె రాసేదా, మామూలుగా వచ్చేదా, నూనె రాసి వద్దు. అలాగేనండి, కొబ్బరి నూనె రాసి కాళ్ళు ఒత్తుతా. వీళ్ళకేం అర్థం కావట్లా, వామ బాబా ఇది ఏందిరా అసలు, నిజంగా ఇది మామూలు విషయం కాదురా, వీడు ఎంత అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నాడు అని ఏదో వాడిని కాసేపు ఒకటి నిద్రపట్టి. ఇక తెల్లవారు లేచి వెళ్ళలా వాళ్ళు, వాళ్ళకి డౌట్, ధర్మ సందేహం ఉంది, తీర్చుకోవాలి. పొద్దున్నే లేచి పాప నిద్రపోతున్నారు కదా, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సప్పుడు లేకుండా బయట ఊడుస్తూ ఉంటే వాడేం మంచంలో నిద్రపోతూ ఉన్నాడు. కిటికీ పక్కన ఆడి బెడ్ లోపల కిటికీ వెలపట ఏం మెల్లగా ఊడుస్తూ ఉంది బయట. ఈ ముగ్గురు లేచి తడవకోకడు బయటికి వెళ్ళి అరుగు మీద కూర్చొని అమ్మా చెల్లి అంటే అన్నయ్య వందనాలు అన్నయ్య, ఏందన్నయ్య అన్నయ్య, అన్నయ్య ఏమన్నా తాగుతారా, టీ తాగుతారా, కాఫీ తాగుతారా, ఏం తాగుతారంటే ఏమొద్దు మాకు డౌట్ ఉంది, ఆ సందేహం తీరిస్తే చాలమ్మా అన్న. చెప్పండి అన్నయ్య ఏంటి మీ సందేహం, నేనేం చేయగలను మీకు, చెప్పండి అన్నయ్య. ఏం లేదమ్మా, వాడు గజ తాగుబోతు, మాకు తెలుసు, మేము తాగే దానికంటే డబల్ తాగుతాడు. వాడు సరిగా పట్టించుకున్నట్టు కూడా ఏం కనపడలా. మా ఇళ్లలో పరిస్థితులు ఇలాగ లేవు. దాదాపు వాడు తాగటం మొదలుపెట్టి కూడా ఇప్పుడు కాదు, చానాళ్ళ నుంచి తాగుతున్నాడు. అసలు ఎట్ట భరిస్తున్నావు, ఎలా ఓర్చుకుంటున్నావు, ఆ జాము దాకా నిద్రపోకుండా అలాగే కూర్చొని చూస్తూ ఉన్నావు, వాడు అడిగిందల్లా చేస్తూ ఉన్నావు. ఆ దున్నపోతోడు 1 గంట 1:30 దాకా అన్ని పనులు చేయించి మళ్ళీ పండుకొని కాళ్ళు ఒత్తు, నూనె రాయంటే మళ్ళీ కొబ్బరి నూనె రాసి మరి కాళ్ళు ఒత్తుతున్నావు. ఆ 2:30కు పండుకున్నాడు, నిద్రపట్టాడు, అప్పటిదాకా నువ్వు చేస్తానే ఉన్నావు. అసలు నువ్వు మనిషివేనా, లేకపోతే వాడి కోసం ఏమన్నా దేవలోకం నుండి వచ్చావా? మనుషుల్లో అయితే ఇలాంటి తత్వం మేము చూడలేదమ్మా. ముఖ్యంగా మా విషయాల్లో చూసుకుంటే మాత్రం చెప్పుకోవటం ఎందుకులేమ్మా, మాకు రోజు సన్మానమే అని వాళ్ళ డౌట్స్ అడిగారు. వీళ్ళు ఈ మాట్లాడుతున్నప్పుడు అటుపక్క మంచం మీద పండుకున్నాడు, నిద్ర మెలకు వచ్చింది. వాడు నిద్రపోయినట్టు పండుకున్నాడు, కానీ వీళ్ళు అడిగిన డౌట్స్ ఆమెం సమాధానం చెప్పిద్దో వాడు కనిపెట్టి వింటా ఉన్నాడు. అప్పుడు ఆమె 2 సంగతులు చెప్పింది. ఇదే అన్నయ్య, దాని ఏముందిలే అన్నయ్య, చెప్తా వినండి అని. మొట్టమొదట, మేలు చేస్తేనే ప్రేమించటం, కీడు చేస్తే ద్వేషించటం అనేది లోకస్తులు చూపే ప్రేమ అన్నయ్య. కానీ నేను నమ్మిన దేవుడు అలాంటి వాడు కాదు. కీడు చేసినా సరే ప్రేమ చూపు అని
నాకు నేర్పినటువంటి మహనీయుడు నా దేవుడు. శత్రువుని కూడా ప్రేమించు, కీడు చేత జయింపబడక మేలు చేత జయించు అని నేర్పాడు అన్నయ్య. కాబట్టి అన్నీ అనుకూలంగా ఉంటే ప్రేమించేటువంటి ప్రేమ అది లోక సంబంధమైన ప్రేమ అన్నయ్య. అన్నీ ప్రతికూలంగా ఉన్నా కూడా ప్రేమించటమే దేవుని ప్రేమ అన్నయ్య అంది. మొదటి మాట. ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మాట్లాడుతున్నాను నేను, మనుష్య మూలంగా కాదు, గుర్తుపెట్టుకోవాలి. రెండవది, నేను ఆయన్ని నిజంగా ప్రేమిస్తున్నాను అన్నయ్య. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన కొన్ని సంవత్సరాలుగా తాగుతున్నాడు నాకు తెలుసు, కానీ కొన్ని సంవత్సరాలుగా నేను కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాను. ఆయన మార్గంలో నడుస్తున్నాను, ఆయన రక్తంలో కడగబడ్డాను, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందుకొని పరిశుద్ధురాలనయ్యాను. అనయ్య ఏ క్షణాన నేను చనిపోయినా, అనయ్య ఇక్కడ ఎక్కువ కాలం ఉండంగానయ్య, మనం ఇప్పటికే సగం వయసు అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది. తర్వాత నేను కన్ను మూసి నా ప్రభు ఒడిలో, నా కన్న తండ్రి ఒడిలో నిత్య జీవమంతా సుఖపడతానన్నయ్య. నేను నా యేసయ్య ఒడిలో, నా ప్రభు కౌగిలిలో, నా ప్రాణప్రియుడు, నా కన్న తండ్రి ప్రేమ కౌగిలిలో ఇక నాకు నిత్యత్వం అంతా సుఖమే. పాపం నా భర్త పిచ్చోడన్నయ్య, అన్నీ తెలుసు అనుకుంటాడు కానీ తెలియదు. జ్ఞానవంతుడు అనుకుంటాడు కానీ వెర్రోడన్నయ్య. తాగుతాడనే కానీ నా భర్త కదన్నయ్య. ఆయన మీద నాకు మమకారం ఉంది. అమాయకుడు అన్నయ్య. ఎన్నిసార్లు చెప్పానో, ఇట్లా మరణం తర్వాత తీర్పు ఉంది, నరకం ఉంది, నిత్య జీవం ఉంది, యేసుప్రభుని నమ్ముకోయ్యా, మారు మనసు పొందయ్యా, బాప్తిస్మం పొందయ్యా, పరిశుద్ధాత్మను పొందయ్యా, దేవుని మార్గంలో నడువయ్యా అని ఎన్నోసార్లు చెప్పాను అన్నయ్య. చెప్పినప్పుడల్లా కొట్టాడు అనుకోండి, అది వేరే సంగతి. ఆయన నాకు బాధ లేదు అన్నయ్య, తెలిస్తే కొట్టాడు కదా, తెలియకనే కొట్టాడు, పర్వాలేదు అన్నయ్య, పర్వాలేదు. కానీ అన్నయ్య ఆయన కన్ను మూస్తే అగ్ని ఆరని పురుగు చావని ఘోర నరకానికి వెళ్ళిపోతాడు. అక్కడికి అతనికి యుగయుగాలు నరకయాతనే కదా అన్నయ్య. ఈ బ్రతికే ఈ 4 రోజులు ఇక్కడున్నప్పుడే కదా ఆయన సుఖపడేది. కాబట్టి ఇక ఎటుగూడి చచ్చిపోయిన తర్వాత నరకానికే వెళ్తాడు గనుక, నేను ఉండే స్థలానికి రాడు గనుక, ఇక ఆయన కోసం ఈ కొద్ది రోజులు నేను శ్రమపడితే తప్పే ఉందని, ఇక ఉన్న శేష జీవితం ఆయన కోరికలన్నీ తీర్చడానికి, ఎందుకంటే ఇక ఇక్కడే కదన్న ఆయన సుఖపడే, తర్వాత ఇక యుగాలు యాతనే కదా పాపం, అందుకని సేవ చేస్తున్నాను అన్నయ్య అని చెప్పేసరికి ఆ మంచం మీద నోడు గతుక్కమన్నాడు. వాడికి అర్థమైపోయింది. ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తుందంటే అది ఎంత నిజమైతేనో కదా ఈ మనిషి ఇంత అంకితమై నాకు సేవ చేస్తుంది. అది నిజం కాకపోతే ఈ మనిషి నాకు ఇంత సేవ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ వాళ్ళ భార్యల గురించి చెప్పారు, తంతున్నారని, డబ్బులు లాక్కుంటున్నారని, పిల్లల చేత దండిస్తున్నారని, తలుపులు తీయటం లేదని. ఒక్కరోజు కూడా నా భార్య అలాగూ చేయలేదు కదా. చెయ్యలేదు అంటే బహుశా ఆమె చెప్తుంది నిజమై ఉండవచ్చు. వీళ్ళు ముగ్గురు, అవునా తల్లి, ఇదంతా యేసు ప్రభు ద్వారా నువ్వు పొందిన ప్రేమ, ఇది సాధారణమైంది కాదమ్మా, అసాధారణ ప్రేమ, అందరూ చూపేది కాదమ్మా, ఇది ప్రత్యేకమైన ప్రేమ అని వాళ్ళు అన్నారు. వాడు కళ్ళు నలుపుకుంటా వచ్చి ఏయ్ అన్నాడు భార్యని, ఏమండి లేచారా, కాఫీ ఇచ్చేదా, టీ ఇచ్చేదా, ఏమవుతులే కానీ చర్చికి వెళ్తారు కదా, ఏ వారం అది, ఆదివారం అండి, ఆదివారమా, రేపు వారం నుంచి నేను కూడా వస్తాలే అన్నాడు. ఏంటంటే మీరు మాట్లాడేది నిజమేనా? నిజమేనా ఏంటే? నిజమే. నువ్వేమో ప్రభు దగ్గరికి వెళ్ళేటట్టను, నేనేమో అగ్నికి వెళ్ళేటట్ట. నేను ఎందుకు పోతాను? బల్లే పని. ఎదవ తాగుడు ఏడిసింది, అది నన్నేం చేసిద్ది? మానేస్తాను.
నువ్వు నాకు చూపిన ప్రేమ, నీవు నా విషయంలో చేసిన త్యాగం చాలా రోజుల నుంచి టెస్ట్ చేస్తున్నాను, పరీక్షిస్తున్నాను. నువ్వు చెప్పింది నిజం, నేను నమ్ముతున్నాను. ఎంత నిజం కాకపోతే ఇంత అంకితమై చేస్తావు నాకు. కాబట్టి నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను అమ్మాయి, నిత్య జీవంలో కూడా. ప్రభు దగ్గర నువ్వు ఉన్న కాడ నేను కూడా ఉండాలనుకుంటున్నాను. నేను కూడా వస్తాను అని తన తీర్మానాన్ని వెల్లడిపరుస్తాడు. చాలా సంవత్సరాల క్రితం, అంటే నేను సేవారంభంలో తొలి దినాల్లో వచ్చిన క్రొత్తలో విన్నా ఈ సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, యేసయ్య చూపిన ప్రేమ సాధారణమైందా? స్టెఫను చూపిన ప్రేమ సాధారణమైందా? ఇప్పుడు నేను చెప్పిన సోదరు చూపిన ప్రేమ సాధారణమైందా? తన 2 కుమారులను, తన భర్తను అతి కిరాతకంగా ఈటెలతో పొడిచి పెట్రోల్ పోసి తగలబెట్టి మహా దుర్మార్గంగా చంపినటువంటి మత ఉన్మాదులను మనసారా క్షమిస్తున్నానన్న గ్లాడిస్ స్టెయిన్స్ ప్రేమ సాధారణమైందా? ఇది ఆత్మఫలములో కనబడుతున్న ప్రేమ అనే త్వన.